హాయ్ అండి, నేను మీ నాగేశ్వర ఆంటీని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మొక్కజొన్న పొత్తులతోటి రాగి పిండితోటి దోశలు పోస్తున్నాను. ఆ చేసే విధానం చూపిద్దామని మీకు మొక్కజొన్నలు ఒలుస్తున్నాను. ఒక చాకు తీసుకొని సైడ్ నుంచి మనం కోసుకో పొత్తులు కాదు గింజల్ని అట్లా చెక్కోవచ్చమ్మా. మామూలుగా అయితే కనుక సూపులో అట్లా వేసుకోవడానికైనా చేత్తో తీయాలి. ఈ దోశలకైతే కనుక అట్లా చేయొచ్చు. దోశలకు కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు, రాగి పిండి, పచ్చిమిరకాయలు, అల్లం, జీలకర్ర, ఉప్పు, కొంచెం పుదీనాకు. ఇవన్నీ మీ ఇష్టం అండి. అల్లం టేస్ట్ నచ్చనాళ్ళు వదిలేయచ్చు, పుదీనా టేస్ట్ నచ్చనాళ్ళు వదిలేయచ్చు. ఒట్టి రాగి పిండే వేసుకోవాలని ఏం లేదు. జొన్న పిండి వేసుకోవచ్చు, వరిపిండి వేసుకోవచ్చు, బొంబాయి రవ్వ అయినా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేనైతే రాగి పిండి వేస్తున్నాను ఈరోజు. ఇవన్నీ చక్కగా అన్నీ మిక్సీ పట్టేసుకుని పెట్టుకున్నానండి. దాంట్లోనే వేసేసాను ఉప్పు, అల్లము, పుదీనా కూడా. నేను జారులోంచి గింటలతో అయితే తీనండి, అబద్ధంతో చెప్పాలి. నాకు ఆ చేత్తో నీట్గా తీస్తేనే వస్తుంది. నాకు గింటలతో అయితే సరిగా నీట్గా రాదు. అంటే నా మెథడ్ అది మరీ పలసగా వద్దు, మరీ థిక్గా వద్దు. చాలా బాగుంటుంది, హెల్తీ ఫుడ్. 2 దోశలు తిన్నామంటే కడుపు నిండిపోయింది. దాంట్లోకి నేను కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. ఇవి కూడా అన్నీ పచ్చిగానండి. కొబ్బరి, పచ్చి కొబ్బరి, చింతపండు, కొంచెం కరివేపాకు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, ఉప్పు, చిన్నులపాయ, జీలకర్ర, పుట్నాల పప్పు. మేము వేపించిన శనగపప్పు అంటాం వాటిని, పుట్నాల పప్పు. కొంచెం గ్రీన్గా బాగుంటుందండి ఈ చట్నీ. అప్పుడప్పుడు తినటానికి, నిల్వ ఉంటే మట్టుకి టేస్ట్ మారిద్ది, కానీ అప్పుడప్పుడు తినటానికి అయితే బాగుంటుంది. దానికి కంపల్సరీగా దీన్ని తిరగమాత పెట్టాలి. తిరగమాత పెట్టి, నేను చెప్పాను కదండి, తిరగమాత పెట్టినాక కదిలించొద్దు. మూత పెట్టేసేయండి. అప్పుడు దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అట్ల బెన్నం పెట్టుకొని శుభ్రంగా ఒక క్లాత్తో కానీ టిష్యూ పేపర్ తీసేసి దోశ వేసుకుంటున్నాను. మరీ పలసగా లాగొద్దు అని మరీ మందంగా వద్దు. చక్కగా ఉండేసేసుకొని కొంచెం మందం, ఎంత పలసదానికన్నా కొంచెం మందం. ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టిద్దండి. చాలా హెల్తీ ఫుడ్. అండ్ అంటే వెయిట్ లాస్ కింద కూడా వస్తుంది ఇది. నేను వెయిట్ లాస్ అని గట్టిగా నాకు తెలియదు, కానీ హెల్తీ ఫుడ్ అయితే హెల్తీ ఫుడ్ అండి. ఒక దోశ కాలింది, ఇంకో దోశ కూడా వేసి చూపిస్తాను మీకు. అదిగోండి, అట్లా చూపిస్తాను నేను. చూసేస్తే దోశ ఏదైనా నీట్గా వస్తుంది. నూనె కూడా ఓర్ని అట్లా స్పూన్తో తిప్పుతున్నాను, కానీ తక్కువ వేస్తున్నాను, గమనించండి. చాలా తక్కువగా వేస్తాను. హైలో పెట్టద్దు, మీడియం సెగలో పెట్టేసి రెడీ.